ఈరోజు మనం క్లాస్లో హై నెక్ బ్లౌజ్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ఫస్ట్ దీనికి క్లాత్ 1 మీటర్. ఈ క్లాత్ని ఈ డిజైన్ని బట్టి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వీపు పొడవు, వీపు పొడవు వచ్చేసి 15 ఇంచులు. దీనికి 1 ఇంచ్ కలిపితే 16. తర్వాత నడుము లూజు వచ్చేసి 10.5. 10.5కు 1 ఇంచు కలిపితే 11.5. ఇప్పుడు హై నెక్ బ్లౌజ్కి ప్రక్క మెడ 3 ఇంచెస్. నార్మల్ బ్లౌజ్కి అయితే 2, 2.25, 2.5. దానికంటే ఎక్కువ పెడితే మనకు షోల్డర్ జారిపోతుంది. కానీ హై నెక్ బ్లౌజ్కి నెక్ ఇది వెనక వైపు పైకి వస్తుంది కాబట్టి షోల్డర్ జారే సమస్య ఉండదు. కాబట్టి దీనికి ప్రక్క మెడ వచ్చేసి కంపల్సరీగా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. చెస్ట్ లూజు 10 పైన ఉన్నవాళ్ళు దీనికి 11.5 కాబట్టి నేను 3 ఇంచెస్ పెట్టాను. అదే చెస్ట్ లూజ్ 10 లోపల ఉన్న వాళ్ళైతే 2.5 పెట్టుకోవచ్చు. ప్రక్క మెడ ఇది 11.5 చెస్ట్ లూజ్ కాబట్టి నేను ప్రక్క మెడ 3 ఇంచులు పెట్టాను. షోల్డర్ వచ్చేసి 4 నుంచి 4.5 వరకు షోల్డర్ పెట్టుకోవచ్చు. హై నెక్కి ఎవరికైనా సరే ఈ షోల్డరు నార్మల్ బ్లౌజ్లో అయితే 3 ఇంచెస్ పెట్టుకుంటాము. ఈ హై నెక్కి కాలర్ నెక్కి షోల్డరు 4 పైనే పెట్టుకోవాలి. ప్రక్క మెడ 3, షోల్డరు 4, ఈ 2 కలిపితే చంక. ఇక్కడ 1.25 ఇంచ్ ఈ మూలను పెట్టుకొని డ్రా చేసుకోం. చూడండి, వెనక మెడ 3 ఇంచెస్. దీన్ని ఈ పడవ షేప్లో వచ్చే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ వీపు పొడవు 15 ఉంటే 1 ఇంచ్ కలిపి 16. చెస్ట్ లూజు నడుము లూజు 10.5 అయితే 11.5. ప్రక్క మెడ 3. హై నెక్కి కాలర్ నెక్కి ఇవి ప్రక్క మెడ ఇది 3 వస్తుంది. ఈ షోల్డర్ ఎక్కువ వస్తుంది హై నెక్ కానీ కాలర్ నెక్ కానీ. షోల్డర్ వచ్చేసి 4. ఈ 2 కలిపితే చంక. మనం బ్లౌజ్లో చూడాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్క మెడ షోల్డర్ ఎంత పెడతామో ఈ 2 కలిపితే చంక పెట్టుకోవచ్చు. మనం ఈ ప్రక్క మెడ ఎంత పెడతామో అదే మనకు వెనక మెడ కూడా పెట్టేసేయచ్చు. ఇటు ప్రక్క మెడ 3 పెట్టాను కదా, ఇటువైపు ఈ వెనక మెడ కూడా 3 పెట్టేసుకొని డ్రా చేసేసుకోవచ్చు. అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. ప్రక్క మెడ 3, వెనక మెడ 3. ఈ విధంగా వెనక భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ముందు వైపు షేపుల కోసం ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. దీనికి ముందు భాగంలో షేప్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మూల షేప్ తీసుకొని ఈ ఫోల్డింగ్ వైపు 13.5 ఇటువైపు ఖర్చుతో కలిపి చూద్దాం.
ఖర్చుతో కలిపి 14, అంటే 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. అటువైపు ఈ ముందు వైపు చూస్తే 13.5 ఉంది, ఈ వెనక వైపు చూస్తే 14, అంటే మనకు ఖర్చుతో కలిపి చూసాం కాబట్టి ముందు షేప్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇలా 14 ఖర్చుతో కలిపి పెట్టుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ముందు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ ముందు భాగాన్ని మనము క్రాస్ ఇలా చూసి మనకి ఎంత క్రాస్ కావాలో ఈ పీస్ని మామూలు ఇలా స్ట్రైట్ పెడితే స్ట్రైట్ కట్, ఇలా క్రాస్ పెడితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ వస్తుంది. మనం ఇదే ప్లేస్ని ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకుంటే సాదా కటింగ్ బ్లౌజు, క్రాస్ చేసుకుంటే క్రాస్ కటింగ్ బ్లౌజు, అంతే. దాంట్లో తేడా మనం ఈ పీస్ని పెట్టే విధానాన్ని బట్టి బ్లౌజ్ షేప్ మారుతుంది. అంటే క్రాస్ కటింగ్ పెట్టినప్పుడు షేప్స్ బాగుంటాయి, సాదా కటింగ్ అయితే షేప్స్ కొంచెం నార్మల్గా వస్తాయి. ఈ పీసు ఇదేనా ఉందో సేమ్ అలాగే మొత్తం ఇలాగే డ్రా చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా తీసేసి ఇప్పుడు ముందు మెడ, వెనక మెడ 3 ఇంచులే కదా, ముందు మెడ వచ్చేసి హై నెక్కి 5 ఇంచుల వరకు పెట్టుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్కి అయితే చాలా వరకు 6 ఇంచులు ముందు మెడ నుంచి 6 నుంచి 6.5 వరకు పెట్టుకుంటాము. హై నెక్ అయితే అంత డీప్ పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ ప్రక్క మెడ మనం 3 ఇంచులు హెవీగా ఇచ్చేసాం కాబట్టి ఈ డీప్ని పెంచినప్పుడు మెడ కిందికి జారిపోతుంది. కాబట్టి 6 అన్నది పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. హై నెక్కి ముందు మెడ 4 లేదా 5 ఇంచులే పెట్టుకోవాలి, కానీ 6 పెట్టకూడదు. నేను దీనికి 5 ఇంచులు పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చంక క్రాస్ 1/2 నుంచి 1/4 ఇంచు వరకు ఈ చంక క్రాస్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఉక్సులు పొడవు వచ్చేసి మనము మన నెక్కి ఆల్రెడీ ఇక్కడ 5 పెట్టేసాను కాబట్టి 1 ఇంచ్ ఇక్కడ క్లాత్ని వదిలేసేయాలి. ఫస్ట్ 1 ఇంచ్ క్లాత్ను వదిలేసి తర్వాత మన బ్లౌజ్లో 5వ ఉక్స్ ఎక్కడ ఉందో, 4వ ఉక్స్ ఎక్కడ ఉందో మనము ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మన ఫ్రంట్ నెక్కు సంబంధించిన క్లాత్ కాబట్టి ఈ 1 ఇంచ్ వదిలేసి తర్వాత 4వ ఉక్స్ మనం డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ ముందు మెడ 5 పెట్టున్నాను కాబట్టి 1 ఇంచ్ క్లాత్ వదిలేసి అక్కడి నుంచి 5 ఇంచులు మనము ఈ ఉక్సుల పొడవు పెట్టుకోవాలి. మనం కానీ ఇక్కడ ఈ 5 ఇంచుల కానీ ఉక్సుల పొడవు పెట్టినప్పుడు ఇక్కడ మనకు షేపు ఇది హెవీ అయిపోయి బ్లౌజ్ ముందుకు లాగేస్తుంది. కాబట్టి 1 ఇంచ్ క్లాత్ వదిలేసిన తర్వాతే 4వ ఉక్స్ వరకు మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు 4వ ఉక్స్ వచ్చింది కదా, దీన్ని ఇలా షేప్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చంక దగ్గర, ఈ చంక దగ్గర నుంచి షేప్ పెట్టి వరకు ఎంత పొడవు ఉందో ఒకసారి చూసుకోండి. ఇదండి ఈ చంక దగ్గర నుంచి ఈ షేప్ పెట్టి వరకు ఇలా చూడండి. ఇక్కడ సరిపోయింది. ఇక్కడ ఖర్చులోకి మనకి ఈ పీసు కరెక్ట్గా ఇక్కడ సరిపోతుంది. ఇక్కడి నుంచి మన షేప్ 3.5 2 లేదా 2.5 అయినా పెట్టుకోవచ్చు. చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి 2.5 పెట్టుకోండి, తక్కువ ఉండే వాళ్ళకి 2 పెట్టుకోండి. ఈ మధ్యలోది ఇది మటుకు మీరు 3.5 వరకు చెస్ట్, మన ఈ చెస్ట్ లూజ్ని బట్టి ఇది 3 ఇంచులు, తక్కువ చెస్ట్ లూజ్ ఉంటే 3 ఇంచులు, ఇది 11.5 ఉంది కాబట్టి నేను ఇది 3.5 పెట్టాను. 3.5 2.5 మళ్ళీ నిలువుకి 2.5, తర్వాత ఈ మధ్యలో ఒక డాట్, తర్వాత దీని ఆపోజిట్గా దీనికి గ్యాప్ కంపల్సరీగా ఏ బ్లౌజ్ కన్నా సరే 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చే ఈ షేప్ రావాలి. ఈ షేప్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి మీకు 1.5 ఇంచ్ కంపల్సరీగా ఇక్కడ స్థలం ఉండాలి. ఇది ముందు భాగము. ఫస్ట్ వెనుక భాగాన్ని
ఈ షేప్ పొడవును పెట్టి ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసేసి ఇలా ఇదే విధంగా డ్రా చేసుకొని తర్వాత ఫస్ట్ ముందు మెడ 5 ఇంచులు, తర్వాత చంక క్రాసు 1/4 ఇంచు, తర్వాత ఉక్సుల పొడవు పెట్టేటప్పుడు 1 ఇంచ్ క్లాత్ వదిలేసి ఉక్సుల పొడవు పెట్టాను. అక్కడి నుంచి చంక షేప్ తీసుకునేటప్పుడు షేప్స్ వచ్చేసి 3.5, 2.5, 2.5, తర్వాత ఈ ఉక్సుల పొడవు దగ్గర నుంచి మధ్యలో ఒక షేపు, ఈ చంక దగ్గర నుంచి ఒక షేపు, ఈ షేప్కి మధ్యలో గ్యాప్ 1.5 ఇంచు. ముందు భాగం కట్ చేసుకున్నాను. తర్వాత షేప్ బెల్ట్, చెస్ట్ లూజ్ 11.5 కాబట్టి ఈ బెల్ట్ పొడవు వచ్చేసి 10.5 ఇంచు, 1 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. కింద క్రాస్ ఉందని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇది చెస్ట్ లూజ్ 11.5 కాబట్టి ఇది 10.5 పెట్టాను. తర్వాత ఈ బ్లౌజ్కి ఈ వైపు ఉక్సుల దగ్గర చంక దగ్గర షేప్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. షేప్ పొడవు ఇటు 2.5 ఇంచు, ఇటు 2.5 ఇంచు. 2.5 ఉన్నప్పుడు అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు కలిపి పెట్టుకోవాలి. 1/2 ఇంచు ఇక్కడ ఇలా కొంచెం పడవ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. అంతేగాని ఇలా స్ట్రైట్గా చేయకూడదు, కొంచెం ఇక్కడ వంపు రావాలి. ఇప్పుడు హ్యాండ్స్, చూడండి చేపడవు 16 ఇంచులు. మనకు మోచేతి వరకు కానీ హ్యాండ్స్ వస్తే దాన్ని ఎల్బో హ్యాండ్స్ అంటారు. ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్, అంటే 16 నుంచి 18 ఇంచులు చేపొడవు ఉన్న వాటిని 3/4 హ్యాండ్స్ అంటారు. చేపొడవు వచ్చి 16, చంక్ వచ్చేసి 7, 7కి 3 కలిపితే 10, ఇక్కడ 10. తర్వాత చంక క్రాస్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ కానీ ఎల్బో హ్యాండ్స్ కానీ, మామూలు ఎల్బో హ్యాండ్స్కి అయితే ఇక్కడ 2.5 తీయాలి. 3/4 హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ చూడీ హ్యాండ్స్ కానీ ఈ 3 చేతులకి చంక క్రాస్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. మడత వైపు చేయి పొడవు, పై వైపు చంకలుసు, ఇక్కడ చంకలుసు ఫస్ట్ బాక్స్ తీసుకొని పై నుంచి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ క్రాస్ తీసుకొని షేప్ తీసుకున్నాను. చూడండి, మనం ఈ క్రాస్ తీసేటప్పుడు ఇవి 2 రాంగ్ సైడ్లో ఉండాలి, లేదా ఈ 2 రైట్ సైడ్లోనైనా ఉండాలి. ఏదో ఒక షేప్లో ఉండాలి మనకు. ఈ 2 వచ్చేసి రాంగ్ సైడ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇది మధ్యలోకి ఇక్కడి నుంచి 1 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి చంక క్రాస్ తీసుకోవాలి. 1/2 నుంచి 1/4 ఇంచ్ వరకు ఈ క్రాస్ తీసుకోవాలి. ఈ డాట్ కాడి నుంచి 1 ఇంచ్ వదిలేసి మనము ఈ షేప్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక ఇక్కడ ఒక మార్క్ వేసి పెట్టుకుంటే ఈ చంక క్రాస్ తీసినవి ముందు భాగాలకి అని మనకు ఐడియా వస్తుంది.
ఈ విధంగా మనం హై నెక్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.